అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత అనుష. మీరు వింటున్నది మనసుంటే మార్గాలెన్నో తెలుగు పాడ్కాస్ట్. మన 3వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఓకేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక మెయిన్ ఎగ్జామ్లో ఫెయిల్ అయింది. చాలా బాధపడుతోంది, బాగా ఏడుస్తోంది కూడా. మీరప్పుడు తనని ఎలా ఓదారుస్తారు? బాధపడుకురా, ఈసారి పేపర్ చాలా టఫ్గా వచ్చింది, సప్లీస్ ఉన్నాయి కదా, అప్పుడు క్లియర్ చేస్తావులే, ఊరుకో. అలానే ఇంకొక సందర్భంలో మీ తమ్ముడికి బ్రేకప్ అయింది. తను పట్టలేని కోపం ఇంకా దుఃఖంలో ఉన్నాడు. అప్పుడు తనను మీరు ఎలా సముదాయిస్తారు? నిన్ను ప్రేమించేవారు కావాలి కానీ వద్దనుకునేవారు ఎందుకురా? సమయంతో పాటు అన్నీ నయం అవుతాయి, అయినా నీకేం తక్కువ? చీర్ అప్ అండ్ మూవ్ ఆన్. ఇలా మీ లైఫ్లోని దగ్గర వాళ్లకు ఏం కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు, ఇంకా వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతారు, కొండంత ధైర్యాన్ని ఇస్తారు కదా. సరే, ఇప్పుడు పైన చెప్పిన సందర్భాలలో మీ ఫ్రెండ్ అండ్ తమ్ముడి ప్లేస్లో మిమ్మల్ని మీరు రిప్లేస్ చేసుకుని ఆలోచించండి. ఆ ఎగ్జామ్లో మీరే ఫెయిల్ అయ్యారు, ఆ బ్రేకప్ అయిన ప్రేమ మీదే. ఇప్పుడు చెప్పండి, మీతో మీరు అంతే ప్రేమగా మాట్లాడతారా? అంతే నమ్మకంగా ధైర్యం చెప్పుకుంటారా? కాదు కదా. అప్పుడొచ్చే కోపంలో మనల్ని మనం ఎన్ని అనుకుంటామో. వెధవా, బుద్ధి లేని వెధవా, దేనికి పనికిరాని వెధవా, నీ వల్ల ఏదీ అవ్వదు, ఒక పెద్ద ఫెయిల్యూర్వి నువ్వు, ఒక్క పని కూడా కరెక్ట్గా చేయవు. ఓకే, సారీ, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారి సామర్థ్యాలు భూతద్దంలో చూపి వారికి మనస్థైర్యం పెంచితే, ఆ మనస్థైర్యం మనకి అవసరమైనప్పుడు అదే భూతద్దంలో సామర్థ్యాలకి బదులు మన బలహీనతలు చూసుకుని మరీ కించపరుచుకుంటున్నాం. ఆ తిట్ల పురాణం అప్పుడే మొదలవుతుంది. కరెక్టే, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం తప్పు, అలానే లవ్లో ఫెయిల్ అవ్వడం నరకం. కానీ అవి మన పైన మనకే ద్వేషం పుట్టించేంత పెద్ద నేరాలా? అలా అయితే ఇదే మీ కుటుంబ సభ్యులకో స్నేహితులకో జరిగితే ఎందుకు ఎత్తి చూపట్లేదు? మన పెంపకం కావచ్చు, మన పూర్వానుభవాలు కావచ్చు, లేక మన అపియరెన్స్ కావచ్చు, లైక్ లావు, సన్న, తెలుపు, నలుపు ఎక్సెట్రా. రీజన్ ఏదైనా మనల్ని మనం ఎప్పుడూ చిన్నచూపు చూసుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల లాభం ఏమైనా ఉందా మనకి? ఓ కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊర్లో రాముడున్నాడు. రాముడు మంచి బాలుడు, చక్కగా చదువుకున్నాడు, జాబ్ తెచ్చుకున్నాడు. అలానే సీత మంచి బాలిక. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి మంచితనం, తెలివి, నేర్పు వల్ల జీవితంలో అన్నీ సాధించారు. పిల్లల్ని కన్నారు, మంచి డబ్బు సంపాదించారు. అప్పుడే అలారం మోగింది. రాముడికి మెలకువ వచ్చింది. ఇదంతా కల అని తెలిసింది. కథలో రాముడికి మెలకువ వచ్చింది, కానీ నిజ జీవితంలో ఉన్న మనకి కలకి నిజానికి ఆంతర్యం తెలియకుండా పోతుంది. మనం అలాంటి ఊహాలోకాల్లో తేలియాడుతూ మన ప్లాన్స్ అన్నీ అంతే పర్ఫెక్ట్గా అమలు అవ్వాలని ఆశిస్తాం. కానీ ఒకటి మర్చిపోతాం, టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పులు అనేవి మానవ లక్షణం,
అంతా అనుకున్నట్టే అవ్వాలి అని అనుకున్నప్పుడు ఓటమి లేదా ఎదురుదెబ్బ ఎదురైతే తట్టుకోలేక ఆ నింద మనపైన వేసుకుని కఠినంగా వ్యవహరిస్తాము. దీనికి కారణం రాముడు మంచి బాలుడు లాంటి కథలు మనకు సమాజం వినిపించి వినిపించి సక్సెస్ తప్ప వేరే ఆప్షన్ లేదు అనే అసత్యపు నమ్మకాన్ని పుట్టించడమే. అలా సామాజిక అంచనాలకి బానిసలయ్యాం. కానీ నిజానికి గెలుపుకి ఒక నిర్వచనం కాదు, ఎన్నో భావాలున్నాయి. ఇంకా వైఫల్యం అన్నది మనల్ని మన గమ్యానికి దగ్గరగా తీసుకెళ్లే వారదే కానీ అది మహాపాపం కాదు. మీ తప్పుని లేదా ఓటమిని ఒప్పుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి, తప్పులు నేరాలు కావు. వాటి వల్ల మనం అవమానం, గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు. మీ గెలుపులను ఊహిస్తూ మీ ప్రణాళిక ఎలా వేస్తున్నారో ఆ బాటలో వచ్చే ఒడిదుడుకులను కూడా అంచనా వేస్తూ సిద్ధం కండి. అన్నిటికీ మించి మనం గుర్తించాల్సింది, మనతో జీవితాంతం జీవించేది మనం మాత్రమే. అలాంటప్పుడు మనకి మనమే నరకం చూపెట్టుకుంటే ఎలాగా? మనం జీవితాంతం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి అంటే ముందర మనతో మనకి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉందో చూసుకోవాలి. అప్పుడే మిగతా సంబంధాలు సత్సంబంధాలుగా మారతాయి. ఇది స్వార్థం కాదు, మన ధర్మం. నెక్స్ట్ టైం మిమ్మల్ని మీరు దూషించుకునేటప్పుడు నేను బదులు నా ఫ్రెండ్ అనే భావనతో మొదలుపెట్టండి. కోపంతో కాకుండా సానుభూతితో రెస్పాండ్ అవ్వండి. మీ పరిస్థితులని పర్ఫెక్షనిస్ట్ లెన్స్తో కాకుండా రియాలిటీ లెన్స్తో చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ప్రతికూల స్వీయ సంభాషణ మనల్ని నిస్పృహలోకి డెడ్ వైపు తీసుకెళ్తే, సానుకూల దృక్పథం మనకి కొత్త దారులు పరిచయం చేస్తుంది. మన మనస్సుని ప్రేమతో నింపుకుంటే అప్పుడు అదే మనకు బోలెడన్ని విజయ మార్గాల్ని చూపుతుంది. పక్కవారి మనస్సునే కాదు, మన మనస్సుని బాధ పెట్టకుండా చూసుకుందాం. మనకు మనం బెస్ట్ ఫ్రెండ్ అవుదాం. సో అదండి ఇవాల్టి సంగతులు. గీతలో కృష్ణుడు చెప్పినట్టు దేనికి నిరాశ చెందనవసరం లేదు. బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. ఇలాంటి ఎన్నో మంచి సంభాషణలు మీతో మరెన్నో పంచుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ శ్వేత అనుష. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. మీకు కనుక నా కంటెంట్ కనెక్ట్ అయితే లెట్స్ ఆల్సో కనెక్ట్ ఆన్ సోషల్ మీడియా అండ్ అక్కడ మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే శ్వేత_అనుష, ట్విట్టర్ అయితే అనుష_కోటేటి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.